హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసే జాబ్స్ కల్పించే విధంగా నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేసి మీరు నచ్చినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియోని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 19th May అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనము 21st May నుంచి 28th May లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా ఇప్పుడు వీడియో చూసారు కదా, వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో వాళ్ళ నుంచి అభ్యర్థుల్ని ఫస్ట్ అందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. స్క్రూటినీ అంటే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా 10th June వరకు అయితే కంప్లీట్ చేస్తారంట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ప్రాథమిక మెరిట్ లిస్ట్ అనేది 14th June రోజు వెబ్సైట్లో పెడతారు. దానికి సంబంధించి మీరు ఏదైనా అభ్యంతరాలు ఇవ్వాలనుకుంటే స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్స్కి సంబంధించి మీరు గ్రీవియన్సెస్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అది దీనికి సంబంధించి 16th June నుంచి 19th June వరకు ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్గా అభ్యర్థి ఈ సెలెక్ట్ అయ్యాడని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే 25th June రోజు మనకి వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ పెడతారు. అందులో మీ నేమ్ ఉంటే మీకు జాబ్ అనేది వచ్చినట్లే అన్నమాట. మీకు దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఎప్పటి నుంచి ఇస్తారంటే July 1st మీకు ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే మీకు జాయినింగ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. 43 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో పోస్ట్ల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఆ పోస్ట్ అనేది అవుట్సోర్సింగా లేదంటే కాంట్రాక్చువల్ బేసిసా అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది పోస్ట్ల వారిగా. ముందుగా మనకి ఇక్కడ ప్లంబర్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 15,000 సాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ నర్సింగ్ ఆర్డర్లీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 22 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 15,000 సాలరీ అనేది ఉంది దీనికి. అలాగే మనకి ఇక్కడ రేడియోగ్రాఫర్, సో ఇక్కడ రేడియోగ్రాఫర్కి సంబంధించి 35,570 రూపీస్ సాలరీ ఉంటుంది. కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. 32,000 సాలరీ. అలాగే ఇక్కడ మనకి ఆడియో మెట్రీషియన్, అలాగే ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పాను కదా, సో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే సో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం ఏమో 42 years వరకు జనరల్ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఒకవేళ SC ST BC EWS వాళ్ళు అయితే +5 years యాడ్ చేసుకోండి, మీకు ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పాను కదా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి మీరు జస్ట్ 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. జస్ట్ మీకు ఇక 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ, పోస్ట్ మార్టం అసిస్టెంట్ కానీ, అలాగే M1O లేదా F1O అని చెప్పేసి ఉన్నాయి కదా, ఆ వేకెన్సీస్కి సంబంధించి కూడా మీరు ఎలిజిబుల్ అన్నమాట. ప్లంబర్కి సంబంధించి మాత్రం మీరు 10thతో పాటు ITI అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే మనకి ఇక్కడ రేడియోగ్రాఫర్ అని చెప్పేసి ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి ఇక్కడ పర్టికులర్గా
మీరు ఇక్కడ సిఆర్ఏ అని చెప్పేసి డిఆర్జిఏ ఇక్కడ మనకి పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు ఉంటే ఆ పోస్టులకి అయితే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది. అది ఎలా చేస్తారంటే మీకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులకేమో 75% వెయిటేజ్ ఉంటుంది. సో మిగతాదేమో ఇక్కడ మనకి కోవిడ్-19 టైంలో ఎవరైతే వర్క్ చేస్తారో ఈ సంస్థల్లో సో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి రిలేటెడ్గా ఇలా మనకి దీనికి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వెయిటేజ్ అనేది తీయడం అనేది జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిషన్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. సో ఇది మనకి ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంటే మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయితే సరిపోతుంది. సో ఇక నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయి. కాబట్టి మీరు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే సో డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది రాయండి. సో మీ జిల్లాకి సంబంధించి కూడా నేను ఆ యొక్క జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే రాయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ అనేది మీరు ఇక్కడ 28th మే లోపు అయితే అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఇక్కడ మనకి అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం అని చెప్పేసి డైరెక్ట్గా మీరు వెళ్ళేసి సబ్మిషన్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా కూడా పంపించడానికి ఛాన్స్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు సో మీరు వీలైనంత తొందరగా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పంపించండి. అయితే అప్లై చేయడానికి కూడా ఫీజు అనేది ఇచ్చారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళైతే 500, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 300, పీడబ్ల్యూడి వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఆ ఫీజు అనేది ఎలా పే చేయాలి అంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురము అని చెప్పేసి ఆ పేరు మీద మనము డీడీ తీయాలి. ఆ డీడీ రిసిప్ట్ను కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ పంపిస్తారో సో మీరు ప్రతి జిరాక్స్ కాపీ మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో దాంతోపాటు 2 సెట్స్ అనేవి మీరు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు, అటాచ్ చేయాలి అని చెప్పేసి. సో మనము ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి కూడా ఇక్కడ ఇచ్చారు. 10th మెమో ఉండాలి, అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి పాస్ సర్టిఫికేట్స్, అలాగే ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి మీరు పంపించాలి. లేదంటే డైరెక్ట్గా సబ్మిషన్ చేసినా సరిపోతుంది. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.